శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కోయా గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి, అలాగే 2025వ సంవత్సరం మే 15వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ పేరుగల మహిళ మీ ఇంటికి వస్తుంది. అయితే ఏ పేరుగల మహిళ ఇంటికి వస్తుంది, ఎందుకు వస్తుంది, అలాగే మిగిలిన అంశాలు ఈ రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన, అలాగే పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి గురించి చూసినట్లయితే ఈ రాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి అందం పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిలుచుంటారు అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏ పని చేపట్టినా కూడా వెనకాడరు. పూర్తి చేసి అందులో విజయాన్ని పొందే వరకు శ్రమిస్తారు. పట్టువదలని విక్రమార్కుడిలా పనిని పూర్తి చేస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా చేపడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాశి వ్యక్తులకు ఉంటాయి. జీవితంలో మీరు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ వాటిని చూసి కుంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మే 15వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి చాలా అనుకూలమైన రోజనే చెప్పుకోవాలి. మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచటానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ, లేదా మీ యొక్క భాగస్వాములతో కానీ, లేదా మీ యొక్క వ్యాపార భాగస్వామితో కానీ ముఖ్యమైన అంశం గురించి చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలనైతే అందిస్తుంది. ఈ ఫలితాల వల్ల మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభసూచకమైన ఫలితాలను అందిస్తుంది. మిమ్మల్ని అందలమెక్కించే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం ఈ రోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని ఎవరైతే భావిస్తున్నారో, లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఇతరత్రా మార్గాల ద్వారా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు చాలా మంచి రోజనే చెప్పుకోవాలి. మీరు జీవితంలో కొన్ని సందర్భాల్లో ఏదైనా సమస్యలో చిక్కుకుని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం ఈ రోజు మీకు లభించబోతుంది. ఆ సమస్యకు పరిష్కారం దొరకదు అని ఒక నిశ్చయానికి మీరు వచ్చేశారు. కానీ ముఖ్యంగా ఒక బ్లాక్ మెయిలింగ్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా, ఆ సంఘటన నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? అయితే అటువంటి వ్యక్తులు బ్లాక్ మెయిలింగ్ చేసేందుకు ఏ విధమైన ఆస్కారం లేకుండా వారికి ఇక బ్లాక్ మెయిల్ చేసేందుకు అవకాశం లేదు అనే విధంగా పరిస్థితులు ఇప్పుడు ఏర్పడతాయి. ఆ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అంటే మీ గురించి ఏదైనా విషయం తెలిసి, మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని బయట పెడదామనే ఉద్దేశంతో ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లయితే కనుక ఊహించిన ఒక సంఘటన ద్వారా ఆ బ్లాక్ మెయిల్ నుంచి మీరు తప్పించుకుంటారు. ఇక ఎప్పుడు కూడా పరిష్కారం దొరకదు అని ఒక పెద్ద సమస్యకు ఈ రోజు మీకు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఈ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి ఇది మంచి రోజునే చెప్పుకోవాలి. అయినప్పటికీ కొన్ని సమస్యలు మీకు ఎదురు కాబోతున్నాయి. పై అధికారుల వల్ల మీరు ప్రశంసలైతే పొందబోతున్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని పనులను పూర్తి చేస్తారు. దీని కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ గురించి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు.
నలుగురికి మిమ్మల్ని ఆదర్శంగా చూపిస్తారు. ఇది చూసి తట్టుకోలేని ఒక వ్యక్తి, అది తోటి ఉద్యోగస్తులు ఒకరు మీపైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మిమ్మల్ని అవమానపరచడానికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ మీరు వారికి అవకాశం ఇచ్చిన వారవుతారు. కాబట్టి ఈ అంశాల్లో కూడా ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీలో ఎక్కువగా తిరుగుతూ పార్టీ యొక్క సేవలను గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే కనుక మీరు పార్టీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ మీ యొక్క శ్రమను గుర్తించి అతి త్వరలో మీకు పార్టీలో ఒక మంచి పొజిషన్ కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. పార్టీలో మంచి గుర్తింపు మీకు లభించబోతుంది. రాజకీయ నాయకులకు కొన్ని ప్రతికూల పరిస్థితులైతే ఎదురు కాబోతున్నాయి. మీ యొక్క జీవితంలో జరగబోయే ఒక సంఘటన కారణంగా నలుగురిలో మీరు అవమానపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ సమాజంలో మీరెప్పుడు దొరుకుతారా అని, మిమ్మల్ని కించపరుద్దామని, నలుగురిలో బయటపడదామని ఎదురు చూసేవారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఈ అంశాల్లో ఈ రాశి వ్యక్తులకు జాగ్రత్త చాలా అవసరం. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీకు చాలా కాలం క్రితం పరిచయం ఉన్నటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క స్త్రీ యొక్క పేరు ఏదైతే ఉందో దాని అర్థం చూసినట్లయితే ప్రశాంతత అని అర్థం వస్తుంది. అటువంటి పేరు గల ఒక స్త్రీ, ఒక మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒకప్పుడు మీరు వారితో క్లోజ్గా ఉండేవారు, కానీ పరిస్థితుల కారణంగా వారిని మీరు దూరం పెట్టాల్సి వచ్చింది. అటువంటి మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావటం, మీ ఇంటికి రావటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. మీ యొక్క సహాయాన్ని అర్థించి తను మీ దగ్గరికి రావటం మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ వ్యక్తితో పరిచయం మిమ్మల్ని జీవితంలో చాలా కీలకమైన మలుపుల వైపు తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో చాలా పెద్ద పాత్రను పోషించబోతున్నారని చెప్పుకోవాలి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవుని దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అంటే ఇంట్లో నిత్యం దైవారాధన, దీపారాధన జరిగే విధంగా చూసుకోండి. గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. పేదలకు గొడుగులు, పాదరక్షలు దానం చేయండి. ఆహార ధాన్యాలు దానం చేయండి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజించండి. పశుపక్షాదులకు, మూగజీవాలకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. తద్వారా మీరు అన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ యొక్క 2025 సంవత్సరం మే 15వ తేదీ గురువారం నాడు ఇటువంటి దినఫలాలైతే కనిపిస్తున్నాయి. మీకు అనుకూల మరియు ప్రతికూల ఫలితాలు ఈ రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.